సొగసెక్కిన దేవతగా నిన్ను గొలుసుకుంటనే, అడుగుల అడుగేసి నీలోన సగమయ్యి నిన్ను చూసుకుంటనే, ఏడేడు జన్మల విడిపోని బంధమై నీ తోడు నేనుంటనే, ఓ పిల్ల కలకాలం కలిసుందమే. ఏడేడు జన్మల విడిపోని బంధమై నీ తోడు నేనుంటారా, ఓ పిల్లగా కలకాలం కలిసుంటారా. ఓకే సుష్మా గారు, పుట్టినరోజు పేరు చెప్పండి ఒకసారి. నేను కూడా అదే అడిగాను మేడం. పుట్టినరోజు పేరు పేరు చెప్పండి. బాలసుబ్రహ్మణ్యం అండి. బాలసుబ్రహ్మణ్యం. శశి గారు అబ్బాయి. ఓ అబ్బో, ఆ, అది ఇప్పుడు మ్యారేజ్ కూడా చెప్పండి ఒకసారి. వాళ్ళ ఫోటోలు చూసండి. మ్యారేజ్ డే కూడా వాళ్ళ పేర్లు తెలియదండి నాకు. పేర్లు తెలీదా? ఓకే అండి, సరే అండి. మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బాలసుబ్రహ్మణ్యం గారికి పత్రిజీ మహిళా చైతన్యం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యములతో ఆనందంగా శాకాహారిగా ఆధ్యాత్మిక మార్గంలో జీవించాలని పత్రిజీ మహిళా చైతన్యం కోరుకుంటున్నది. పత్రిజీ మహిళా చైతన్యం తరపున మరొక్కసారి బాలసుబ్రహ్మణ్యం గారికి, శశి గారి అబ్బాయి, రెండో అబ్బాయి బాలసుబ్రహ్మణ్యం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఈ రోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్న నవ దంపతులకి మా పత్రిజీ మహిళా చైతన్యం తరపున పత్రి సారు స్వర్ణమాల అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో శాకాహారిగా ఆధ్యాత్మిక మార్గంలో జీవించాలని పత్రిజీ మహిళా చైతన్యం తరపున మేమందరం కోరుకుంటున్నామండి. మనకి మాస్టర్ గారు కూడా వచ్చి ఉన్నారు. ఉదయం వారు కూడా విశేషాలు అందించాలని కోరుకుంటున్నాము. మరి అందరూ కూడా ఇప్పుడు పుట్టినరోజు జరుపుకుంటున్న బాలసుబ్రహ్మణ్యం గారికి, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ఆ నవదంపతులకు కూడా ఆశీస్సులు అందిందామండి అందరం కూడా. శశి గారు రాలేదండి. శశి గారు రాలేనట్టున్నారండి లైన్ లోకి. మెడిటేషన్ లో ఉండిపోయారు. క్లాస్ అయినాక వస్తారేమో మేడం, క్లాస్ ఉందని చెప్పి. ఆవిడ వచ్చారా? నిర్మలా గారు వచ్చారా? వాళ్ళ అమ్మాయికి విషెస్ చెప్పండి. ఆవిడ రాలేదా? ఎవరు రాలేదు యామిని గారు, అదే చూస్తున్నాం, పేరు కూడా తెలియదని చెప్పి. అది అర్ధనాదీశ్వర తత్వంలో ఉండాలి అని చెప్పేసి ఆవిడ విషెస్ చెప్పండి అని చెప్పేసి మెసేజ్ పెట్టారండి. ఓకే అండి. ఇద్దరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. అలాగనే ఈ చిరంజీవి నిండు నూరేళ్లు ఆయుల ఆరోగ్యాలతో శాకాహారి జగత్తుకి ఒక పేరు మోపిన అద్భుతమైన గురువుగా మెలగాలని మనందరి ఆశీస్సులతో, గురువు గారు వచ్చిన ఉదయం సార్ ఆశీస్సులు కూడా చెప్పాలి సార్, మీరు కూడా అందించండి సార్. ఉదయం సార్ మహిళా చైతన్యం సార్, ఉదయం సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఎస్ సార్. మన పత్రిగారు గురువు గారికి జై. మన పత్రిగారు అంటే పత్రిజీ ఆ మహిళ పత్రిజీ మహిళ చైతన్యం, దానికి మన హృదయం తెలుసుకున్నాము. మనం గోవిందా పిరమిడ్ మాస్టర్స్కి ఆ జూమ్ క్లాసులో మనము చేసిన వాళ్ళకి అందరికీ మా హృదయం తెలుసుకున్నాము. ఆ మల్లేశ్వరి మాస్టర్స్ ఎంత ఒక ప్రేమతో తోడో మనము ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక హృదయము. అలాగనే ఈ మహిళా చైతన్యాన్ని నిర్వహిస్తున్న శైలజ మేడం గారు, వాళ్ళకే గురువు గారు వచ్చి తన ఈ యొక్క మహిళా చైతన్యాన్ని సృష్టించాలని చెప్పారు సార్. ద గ్రేట్ మాస్టర్ మేడం గారు వాళ్ళ తరఫుని ఈ జూమ్ మనకు జరుగుతా ఉంది. మేడం గారిని కూడా ఒకసారి మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం సార్. ఆ మేడం గారు కూడా ఒక హృదయం తెలుసుకున్నాము.
ఆ సార్ ఈ మేడం గారికి పేరు తెలియదు కాబట్టి నేను చెప్పలేదు. తెలుసుకుని శైలజ నేను కూడా శైలజ మేడం గారు శైలజ శైలజ మేడం గారు శైలజ మేడతికి మన హృదయం తెలుసుకున్నాము. ఈరోజు ఈవేళ జూమ్ క్లాసులో మనకి ఒక అందించాలంటే ఒక తర్పణతో మనకి అందించారు. చాలా హృదయం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. మరి పత్రిజీ మహిళా సైతే ఒకసారి అందరూ కూడా ఒక పుట్టినరోజు జరుపుకుంటున్నాం, మ్యారేజ్ డే జరుపుకుని విశేష చెప్పండి అమ్మా. ఒకసారి మనం క్లాస్ స్టార్ట్ చేసేసుకుందాము. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే బాలసుబ్రహ్మణ్యం. పెళ్లి రోజు శుభాకాంక్షలు. పెళ్లి రోజుల శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం. హ్యాపీ బర్త్డే బాలసుబ్రహ్మణ్యం. హ్యాపీ బర్త్డే బాలసుబ్రహ్మణ్యం. హ్యాపీ బర్త్డే బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యంకి ఏ శశి గారు రాలేదండి? భవాని గారు రాలేదనుకుంటానండి. ఫోన్ చేస్తానండి నేను ఇప్పుడు. ఫోన్ చేస్తాను. అందరికీ కూడా అందరం కూడా ఆ పెళ్లి రోజు శుభాకాంక్షలు. బాలసుబ్రహ్మణ్యం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఇవాళ పెళ్లి రోజు జరుపుకుంటున్న ఆ నవదంపతులకు కూడా శుభాకాంక్షలు, మ్యారేజ్ డే శుభాకాంక్షలు. ఓకే అండి, మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. పత్రిజీ మహిళా చైతన్యం అది ఆవిర్భవించిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా, శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా పత్రిజీ మహిళా చైతన్యం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రాతకాల ధ్యానం ఉంటుందండి. 1 గంట సజ్జన సాంగత్యం ఉంటుంది. అలాగే పత్రిజీ మహిళా చైతన్యం టీము, శైలజ మేడం గారు, మా టీం అంతా కలిసి ఎవరైతే ప్రేమపూర్వకంగా వారి ఊరు ఆహ్వానిస్తున్నారో ఆ ఊరికి వెళ్ళి ప్రతి నెల కూడా 3 రోజుల పాటు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ వర్క్షాప్లో పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 18 ఆదర్శ సూత్రాలు, తర్వాత 13 వ్యక్తిగత సూచనలు, ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, వాక్క్షేత్రం గురించి పత్రి సార్ ఏ సత్యాన్ని అయితే అందించారో ఆ సత్యాన్ని క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. మరి అక్కడ ప్రతి రోజు కూడా 10 గంటల ధ్యానం ఉంటుందండి, సజ్జన సాంగత్యం ఉంటుంది, గురు సాంగత్యం ఉంటుంది, అలాగే ప్రాక్టికల్స్ కూడా ఉంటాయండి. మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పత్రిజీ మహిళా చైతన్యం వర్క్షాప్లో ఎక్కడ జరిగినా అక్కడ వీలైనంత వరకు అందరూ పాల్గొనవాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాస్టర్ గారికి స్వాగతం, సుస్వాగతం అండి. క్లాస్ స్టార్ట్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మనము గోవిందా పిరమిడ్ మాస్టర్తో తిరుపతి వెంకటేశ్వర ఒక ఆశతో ఈరోజు మనము జూమ్ క్లాసులో అటెండ్ చేసుకుంటాం. దానికి మనకు పర్మిషన్ ఇచ్చిన ప్రతి వాళ్ళకి మా కృతజ్ఞతము. మా ఒక అనుభవం ఏంటంటే, మా పేరు ఉదయన్ శ్రీకాళహస్తి. నేను 2000 సంవత్సరాల నుంచి ధ్యానానికి అడిగి పెట్టినాము. ఆ 2000 సంవత్సరాల నుంచి అంటే మాకు 97 నుంచి మనకు పరిచయం అయినారు ఫ్రెండ్స్. ఆయన చెప్తూనే ఉంటారు, అంటే ధ్యానం చేయండి, బాగుపడుతున్నారు, హెల్త్ పరంగా బాగున్నారు అనేసి. లేనప్పుడు ఒక చిన్న ఏజ్ కాబట్టి మనం ఇది అవసరం లేదు అనేది మా పనులు నేను ఉండిపోతున్నాను. కానీ 2000 సంవత్సరాల నుంచి ఆయన చెప్తానే ఉంటారు ప్రతిరోజు, మనిషి కనపడ్డా చాలు చేయండి బాగుంటుంది అనేసి. సరే లేచి మా కూర్చుండాలని మనకు అనిపించింది. 2000 జనవరి నుంచి నేను మొదలుపెట్టినాను నుంచి మనం ఫస్ట్ సారి ఒక 1/4 గంట కూర్చుంటప్పుడు తిమ్మిరెక్కిపోతుంది కాలు. ఆ కాలు తిమ్మిరెక్కిపోయినప్పుడు ఏమవుతుందంటే లేసేస్తాం, మళ్ళీ ప్రాక్టీస్ చేసి కూర్చొని అర్ధగంట, 1 గంట, 2 గంట, 3 గంట, 4 గంట ఇలా ప్రాక్టీస్ చేయగా ఒక ఆనందమే. ఈ ఆనందం ఎలా ఉంటుందంటే, మాకు 95 నుంచి కడుపులో పున్ను ఉంటుందండి, అల్సర్.
ఆ అల్సరు ఎలా ఉంటుందంటే ఒక గంట ఫుల్గా తిన్నా కూడా ఒక గంటలో కరిగిపోతాయి, మళ్ళీ నిప్పులు వస్తాయి, మళ్ళీ తినాల్సింది తప్పదు. ఎంతమంది మనం వాడినా కూడా మన క్యూర్ కావట్లేదు. కానీ ధ్యానం చేసి 2 నెలల లోపల ఆ ఆరాటము పున్ను ఆరింది. అప్పుడు ఏమవుతుందంటే ₹1 ఖర్చు లేకుండా మనకది తగ్గిందంటే ఇది మనం కంపల్సరీగా మనం చేయాల్సిందే అనేసి లోపల ఒక ఫైర్. ఆ ఫైరే మనం 1 గంట, 2 గంట, 3 గంట అలా కూర్చునేదానికి మొదలుపెట్టాను. ఇది చాలా తెలుసుకోవాలి, ఇది దీంట్లో ఉండింది అనేది ఆ నిప్పి తక్కిన వల్ల అది ఒక నెక్స్ట్ బర్త్ తీసుకున్నట్టు మాకు అనిపించింది. అందువల్ల దీంట్లో ఏం చేశారంటే రోజులకు మనం ప్రాక్టికల్ చేసుకునే ఉంటాం. మన పని ఏంటంటే ఉదయం 6 గంటలకు పోయినారంటే రాత్రి 9 గంటలు అవుతాయి, రావడానికి 10 గంటలు కూడా అవుతుంది. అప్పుడు 11 నుంచి రాత్రి కూర్చుంటాం, 11 నుంచి ఉదయం 4 దాకా 5 దాకా కూర్చునే ఉంటాం. మళ్ళీ కూర్చున్న తర్వాత మళ్ళీ 6 గంటలకు మనం బయలుదేరి మన పనికి వెళ్ళాలి కదా, మన బతుకు వెళ్ళిపోతూనే ఉంటాం. ఇది స్టార్టింగ్లో, ఇది 2000లో ఇది జరిగిన ఒక మెసేజ్. ఇది ఎలా చేయక ఏమవుతుందంటే నేను ఎవరు, ఎందుకు పుట్టినాను, ఏం పని కోసం ఈ భూమికి వచ్చాను, వచ్చిన పని మేము చేస్తున్నామా, ఇది అన్నీ తెలుసుకుంటే దానికి ఒక అవకాశం దొరికింది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని తెలుసుకున్నాను నేను ఎవరు, ఎందుకు ఈ భూమికి వచ్చాం, వచ్చిన పని ఏమిటి, ఏం పని కోసం చేస్తున్నాం, ఆ పని చేస్తున్నామా అనేది తెలుసుకున్నాం. ఎప్పుడు మనం తెలుసుకొని ఆ పనిలో మనం పూర్తిగా మనం దాన్ని ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నామో ప్రతిదీ మనకు సక్సెస్ఫుల్ మనకు అనిపించింది. అప్పుడు ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఎందువల్లంటే మన పత్రిసారు మన కాళహస్తికి 2000 సంవత్సరం ఒక పిరమిడ్ ఓపెన్ అయింది. దానికోసం సార్ ఇన్వైట్ చేస్తున్నారు, దానికి నేను పాల్గొనడానికి వెళ్ళాను. ఫస్ట్ సారి సార్ మన పిలిపించి చెప్పయ్యా అన్నారు. నేను సార్ నేను చదివింది అన్ని తమిళే, నేను ఎలా సార్ నేను ప్రచారం చేసామన్నారు, ఎలా చేయగలుగుతున్నామని అన్నాను. దానికి ఆయన ఏమన్నారంటే దీనికి లాంగ్వేజ్ ఏం ప్రాబ్లం ఏం లేవు, నువ్వు ఏదేదో చేయగలుగుతున్నావు, ఒక శక్తి మీకు ఉంది, నువ్వు తెలిసిన భాషలో చెప్పు అన్నారు. స్టార్ట్ చేశాను. అలా చేయక ఎక్కడ క్లాస్ మనం పిలిచినప్పుడు వెళ్ళిపోతూనే ఉంటాం చెప్పడానికి. ఎందువల్లంటే మనకు చదివింది అన్నీ తమిళనాడు తమిళ్, తెలుగులో ఒక వర్డ్ కూడా మనకు చదవడానికి తెలియదు, మాట్లాడడానికి కూడా చాలామంది కొత్తలో నవ్వుతానే ఉంటారు. ఏంటి నేను ఒక స్టార్టింగ్లో బిజినెస్ చేస్తాను ఉంటాం, మన కాళహస్తి గుడి లోపల షాప్ ఉంటుంది, టాయ్ షాప్, అంటే బొమ్మలు ఇంటికి తగిన వస్తువులు ఆయన అమ్ముతూనే ఉంటాం. అప్పుడు ఈ వ్యాపారం చేసే వల్ల కొంచెం తెలుగు నేర్చుకున్నాము. కానీ ఎప్పుడు మనం పత్రిసారి మన మెడిటేషన్లో మనం పాల్గొన్నాము అప్పుడు స్వచ్ఛమైన ఒక తెలుగు చెప్పి ధ్యానాన్ని పోయేసి ప్రచారం చేసి ఎక్కడ పిలిచానో వెళ్ళిపోతూనే ఉంటాం. మన పని అది. జోబీలో మన పైసలు ఉంటుందా, సమయం ఉంటుందా ఏం చూడము, పిలిచానంటే చాలు వెళ్ళిపోతూనే ఉంటాం. అలాంటి వెళ్ళి స్వచ్ఛమైన మాట నేర్చుకున్నాం. ఎందుకు అలా మాట మనకు తెలియకుండా అది వచ్చేస్తుంది. ఎలా వచ్చేసిందంటే పత్రిసారి ఒక మాట ఇక వినాలి, ఇక తెలుసుకోవాలి, ఆయన ఏం చెప్తున్నారు అనేసి ఒక మనసులో ఒక సంకల్పం మరిగా అనిపిస్తుంది. ఆయన నోట్లో ఏం వస్తుంది అనేసి. ఎందుకంటే ఆయన మాటలు చాలా నచ్చేసాయి కొత్తలో. అప్పుడు వినక ఏమవుతుందంటే ఇక మనం చెయ్యాలని ఒక లోపల ఒక కలిగింది ఫైర్. ఆ ఫైర్ వల్ల ఇలా జరిగినప్పుడు చెన్నైలో పిలిచారు, చెన్నైకి వెళ్ళినాము, ప్రచారం చేసుకున్నాము. ఎందుకు ఇది షార్ట్గా చెప్తున్నాము, ఎందువల్లంటే 1 గంట కూడా చాలదు, ఒక రోజు కూడా చాలదు. అలాంటి ఒక అనుభవం మనకి సంపాదించుకున్నాము. ఒక అంటే 2000 సంవత్సరాలు ఏంది, 2022, 23 జరుగుతుంది, 24 కూడా జరుగుతుంది, 25 కూడా రాబోతుంది, జరుగుతూనే ఉంది. కానీ ఇదన్నీ చెప్పాలంటే చాలా అనుభవాలు ఉన్నాయి. అనుభవం షేర్ చేసుకోవాలంటే ఇక సమయం ఉంది, క్లాస్లో చెప్తూనే ఉంటాము. అది లోపల మనం ఎంత షార్ట్కట్లో చెప్తూనే ఉంటాం. 2004లో మెడిటేషన్ వేసి ఆ చెన్నైలో స్టార్ట్ చేస్తే మన అక్కడ పత్రిస్తారు మనకి
వస్తారనేసి ఇన్వైట్ చేస్తున్నారు. వెళ్ళాము. ఫస్ట్ మొదటిసారిగా కళాశాల సార్తో మాట్లాడాను. నెక్స్ట్ వచ్చేసి చెన్నైలో క్లాస్ అయిపోయింది. మళ్ళీ మెరీనా బీచ్ చెన్నైలో అక్కడ ఒక 1 డే ప్రోగ్రాం పెట్టినారు. దాంట్లో పాల్గొన్నాము. దాంట్లో మాకు అందరూ వింటానే ఉంటారు సార్ మాట్లాడినప్పుడు. మాకు మైక్ ఇచ్చేసి మాట్లాడమన్నారు సార్. నేను ఏం మాట్లాడలేంటది వెంటనే అనిపించిందంటే, సార్ మీరు ఒక ప్రచారం చేస్తామన్నారు. ఏం పైసా ఏమి లేదన్నాను. ఆయన లేసేసి ఆయన 2 జోబులేంది చూపిస్తున్నారు. మనకేమైనా ఉందా అనేసి. అప్పుడు మనకు అర్థమైంది. ఓహో! దీనికి మనకి దండమైనది, పైసాండ్రది, రూపాయండ్రది అవసరం లేదు ఏమో. మనం చేసుకునే దానికి ఒక ఆనందం, శక్తి, జ్ఞానం ఉండిందంటే మన వెళ్ళవచ్చు అనేది లోపల కలిగింది. అప్పటి నుంచి ప్రయాణం చేస్తూనే ఉంటాం. 2007లో అంటే అరుణాచలం, తిరువన్నామలై. అక్కడ దీనికి ముందు 2007లో 7 డేస్ ప్రోగ్రాం పెడతారు. ఇప్పుడు 11 డేస్ పెడతారు కదా! అదే సేమ్ అక్కడ 7 రోజులు ప్రోగ్రాం పెట్టినారు. దానికి ఇన్వైట్ చేస్తున్నారు. అక్కడ ఒక 6 నెలలు, 7 నెలలు ఉండి బాగా తిరిగినాం. హాస్పిటల్ నుంచి, కాలేజీల నుంచి, ఇన్స్టిట్యూట్ల నుంచి ఎక్కడెక్కడ వాళ్ళు పిలుస్తున్నారు అక్కడికి వెళ్ళి స్కూల్ ఎల్లటికూ మనం వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. నేనైనా కాదండి, ప్రతి స్టేట్లో వచ్చి అక్కడ ఉండి ప్రచారం చేస్తున్నారు. దాన్ని కలిసి చేస్తాం, సక్సెస్ఫుల్గా చేసుకుంటాం. మనకు ఉచ్ఛ్వాసం పెరిగింది. ఇక చేయాలి, ఇక పెరగాలి లేసి. అందువల్ల ఎక్కడ పిలిచినా సరే ధ్యానానికి వెళ్ళిపోతూనే ఉంటాం. అందువల్ల ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి సంవత్సరము మన బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో బుద్ధ పిరమిడ్ అంటే అక్కడ సెలబ్రేషన్ చేస్తుంటారు. ఒక 3 డేస్ ప్రోగ్రాం ప్రతి ఇయర్ పెడతారు. అప్పుడు 2008లో అక్కడ వెళ్ళాము. అప్పుడు ఆ క్లాసులు అయిపోయిన తర్వాత ఊటీకి వెళ్ళాము. ఒక 3 డేస్ ప్రోగ్రాం. ఆ ఊటీలో రోజా తోటపేట ఆ ప్లేస్లో సార్ ఆ క్లాస్ జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మనం రూమ్కి వచ్చేస్తాం. రూమ్లో వచ్చేసిన తర్వాత మా పనులు ఉన్నప్పుడు పత్రి సార్ పిలిపించి నువ్వు దేవుడయ్యా అని అన్నారు సార్. నేను దేవుడు అన్నారా నేనా అంటే పేరు పెట్టి కూడా మనకు ఫస్ట్ సారి చెప్పినప్పుడు మనకి ఆశ్చర్యం. సరే పేరు పెట్టి పిలిచారు, ఇక్కడ అనేసి మనకు డౌట్. ఏంటంటే అప్పుడు మనకి అది కొత్తగా ఉండదు, నేనే ఉంటాను. అప్పుడు అర్థమైంది నేనేసి పిలిపి మీరు 13 మాతో ఉండాలిరా అన్న అన్నారు సార్. మాకు ఆచరణ అయిపోతుంది అన్నారు సార్. మనకేమీ స్పెషల్ ఒక సంవత్సరం పెంచుకున్నారా అనేది అర్థమైంది. అర్థమైన తర్వాత ఇంకా చెయ్యాలని ఒక ప్రయత్నం అయింది. అయితే ఆయన దేవుడు అన్నారే, అది ఏమిటి మనకు తెలియదు. తెలియబడడానికి 2012 అయింది. 2012లో నేను ఏమిటి దేవుడు అంటే ఏమిటి అప్పుడు తెలుసుకున్న స్వయంగా. అప్పుడు మా ఇంట్లో పిరమిడ్ రావాలనేసి ఒక కోరిక. 10x10 సైజులో పిరమిడ్ స్టార్ట్ చేసిన 2011లో, 2012 క్లియర్ అయింది. ఎందువల్లంటే కలెక్ట్ చేసి మనం ఎక్కడెక్కడ ప్రచారం చేస్తున్నామో వాళ్ళతో ఒక చిన్న కాల్ చేసి మరి చేస్తున్నామా అని అన్నప్పుడు ప్రతి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. కాలసీలు వాళ్ళు, మాస్టర్స్, ప్రతి వాళ్ళు మనకి హెల్ప్ చేసిన వాళ్ళే. ఇలా చేయక ఏమవుతుందంటే ఆ 10x10 సైజు మా ఇంటి మీద ప్రారంభమైంది. ఎందువల్ల ప్రారంభం అయ్యేందుకు ముందు ఒక 1000 రూపాయలు కూడా మనకి లేవు ఆ టైంలో. అప్పుడు ఇది కలెక్షన్ వల్ల ఆ పిరమిడ్ మనకి పూర్తి అయింది. మన పత్రిస్తారు మనం తిరుపతికి రావాలి అనేసి అక్కడ క్లాస్ ఉంటుంది, రావడానికి మనకి మెసేజ్ పెట్టినారు. ఆ మెసేజ్ సార్ డైరెక్ట్గా మాట్లాడినప్పుడు, సార్ ఇది మరి పిరమిడ్ రెడీ అయింది రావాలి సార్ అన్నప్పుడు ఆయన వెంటనే ఆ రోజు తిరుపతికి అంటే హైదరాబాద్ నుంచి తిరుపతికి వస్తున్నారు. ఆన్ ది వేలో మన కావాల్సిన ఉన్నా కాబట్టి ఇక్కడికి వచ్చేసి సార్ ఓపెన్ చేసి ఒక 3 అవర్స్ ఉండి ఇక్కడి నుంచి ఆయన తిరుపతికి వెళ్ళాను. ఎంత ఆనందమే మగాభాగ్య అయినట్టు. అంటే మన ఇంటికి మనం
చేసిన ఆ పనికి పెర్మిట్ కోసం ఆయన వచ్చినారంటే అదొక ఆనందం కదా. ఇలా మా ఒక అనుభవం చాలా ఉన్నాయి. ఈ అనుభవం ఎలా సంపాదించుకున్నామంటే ఒక పట్టుదల కావాలండి. చాలామంది మిమ్మల్ని అడుగుతున్నారు, నేను ధ్యానం చేస్తున్నాము, మనకి ఎటువంటి ఏం తెలియకుండా ఉంటుంది, మీరు ఎలా అంటే ఆస్ట్రల్ ట్రావెల్స్ ఎలా తెలుసుకున్నారు అని అనేసి. ఇది నేను తెలుసుకోవాలి అనేది మనకి లోపల ఏం లేవండి, కానీ చేస్తానే ఉంటాం. చేసిన తర్వాత మనకు అర్థం అవుతుంది, అవునా అలాగా. అప్పుడు తర్వాత మనకు ముందే ఏమి ఇంటిమేషన్ ఏమీ ఉండదు, మామూలుగా మనం కూర్చొని ఉంటాం. అలా కూర్చొని ఏమవుతుందంటే మన గురించి ఈ భూమికి ఎందుకు వచ్చామో గురించి మనము దీని ముందు చెప్పినాము. అలా తెలుసుకున్న తర్వాత ఏమవుతుందంటే మన పైలోక వాసులు కూడా మనకి కనెక్టెడ్ అయినారు. అప్పుడు చిన్న విషయాలు మనకు చెప్తానే ఉంటారు. ఏంటి ఒక ఫ్రీక్వెన్సీ అంటే దానికి మనం వెళ్ళాలంటే ఎనర్జీస్ కావాలి. ఆ ఎనర్జీ మనం సంపాదించుకొని ఆ ఫ్రీక్వెన్సీ మనం వెళ్ళాలి. అలా సత్యలోకం అంటే ఫస్ట్ మనం బర్త్ తీసుకునేది గంధర్వలోకం. ఆ గంధర్వలోకంలో ఒక బర్త్ తీసుకున్నామంట. ఆ బర్త్ తీసుకున్న వల్ల మనకు అక్కడ ఇన్వైట్ చేసుకోవడానికి నేను ఒక అర్హత సంపాదించుకున్నాం. అందువల్ల ఆ ఫ్రీక్వెన్సీ మనం వెళ్ళగలుగుతున్నాం. పైలోక అవస్థలో చాలా లోకం ఉంది. ఆ లోకతుల సత్యలోకం అంటే మన ఈ లోకతులో మనం అక్కడ వెళ్తున్నామో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాం. ఒక్కొక్క లోకతకు పిలిపించి వేసి ఏ లోకం ఇక్కడ ఎలా ఉంటుంది ఇలా వెళ్ళిపోతూనే ఉంటాం. కానీ దీని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ ఏం చెయ్యట్లేదు. లోపల ఉండేసి మనకు పైలాగా అసలు మనకి కనెక్టెడ్ అయినారు. అంటే లోపల వాళ్ళ ఆత్మ మీరు ఎవరు ఎందుకు మనం ఇది చెప్తున్నారంటే లోపల వాళ్ళ ఆత్మ మనకు చెప్తూనే ఉంటుంది. ఆ చెప్పిన వల్ల అది వినేసి ఇక ఒక ఫైర్ అయింది. ఇక మనము తెలుసుకోవాలని ఒక ప్రయత్నం నేను కాదు, మామూలుగా చేస్తూనే ఉంటాం, సమయం పెంచుకునే ఉంటాం. ఒక్క క్షణం కూడా మనము దీని గురించి మనము మాట్లాడుతూనే ఉంటాం. వేరే దేని గురించి మనం మాట్లాడుతున్నాం. ఒకటి మాత్రం తెలుసుకున్నాం, మన ఎనర్జీస్ ఖర్చు పెట్టకూడదు, అనవసరంగా మనం పెట్టకూడదు. మన క్లాస్ చెప్పటము, మన సంబంధపడ్డ వాళ్ళ మనం మాట్లాడటము ఇలా వచ్చేటప్పుడు ఏమో సేవ్ అవుతుంది ఎనర్జీస్. దేనికి ఖర్చు పెట్టాలి దానికే పెట్టాలి. అది మనం లోపల మనకి సారి చెప్పిన కాన్సెప్ట్ పూర్తిగా మనం వింటానే ఉంటాం. కర్తల్లో పోయినప్పుడు సరే ప్రతి ఇయర్కి అక్కడ కలుస్తూ ఉంటాము. అప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేయగలుగుతున్నాము, మనకు అంత అర్హత ఉంది, మానవాళ్ళకి చాలా అర్హత ఉంది అంట. ఈ అర్హత మనము సంపాదించుకున్నాం. ఇది సంపాదించుకున్న వల్ల ఏమవుతుందంటే ఇది అన్నీ మనకు తెలియదు, ఎలా సంపాదించాలో కూడా తెలియదు. నిజంగా చెప్తున్నాము, మీరు ఏం అనుకున్నారో ఏమో కానీ మనకి ఏం తెలియదండి. ఎందుకు అలా అన్నారంటే నిజంగా మన జీవితం అలా ఉండింది. తెలియదంటే అదే జీవితం. ఎందువల్లంటే నేను 2090లో నేను శ్రీకాళహస్తికి వచ్చాం. అప్పటి నుంచి మనకు తెలుగులో ఒక వర్డ్ కూడా మాట్లాడక తెలియదు, చదవడానికి తెలియదు. మాట్లాడి తెలుసుకుంటే చదవడానికి. అలా తెలిగినప్పుడు ఒక 10 ఏళ్ళు ఇక్కడ ఉండి తర్వాత 2000లో మనం జాయిన్ అయినాం. అప్పుడే మనకు లోపల వాళ్ళ ఆత్మకి ఏమి ఇవ్వాలో అన్నారు. అంటే శక్తి. ధ్యానం ప్రతిరోజు కూర్చొని ఆ శక్తి మనం సంపాదించుకునే ఉంటాం. అప్పుడు లోపల వాళ్ళ ఆత్మ మేలుకుంటుంది. ఆ మేలుకొండ ఏంటంటే ఆ సూక్ష్మ శరీరం రిలీజ్ అయింది. అంటే రాత్రిలో మనం పనుకున్నప్పుడు మనకే తెలియకుండా ఆ సూక్ష్మ శరీరం రిలీజ్ అవుతుంది. అది ఎక్కడెక్కడగా వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే సార్ చెప్పిన ఒక కాన్సెప్ట్లో మనకిన్న ఒక సిల్వర్ గాడ్ అంటారు.
అది మనకి ఎక్కడ పోయినా కూడా అది వెళుతుందంట. అంటే గాలిపటం ఎలా మనం వెళ్తుందో అదే మరి మనం కూడా ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాం, అదర్ స్టేట్ కూడా వెళ్ళిపోతున్నాం. అక్కడ ఏం జరుగుతుందో అవన్నీ మనకు చూపిస్తూనే ఉంటాం. ఆస్ట్రల్ ట్రావెల్స్ అనేది చెప్తున్నారు, కానీ ఆయన ఎలా ఉంటుందో మనకు దీనికి ముందు తెలియదండి. ఇదన్నీ చూసుకున్న తర్వాత ఓహో, ఆస్ట్రల్ ట్రావెల్స్ అంటే ఏమిటి, దానికి ప్రత్యేకంగా మనము ఎలా చెయ్యాలి అనేది ఏమీ లేవండి. దానికి మూల కారణం ఎవరంటే సత్యం. సత్యం ఎవరంటే విశ్వాసము. సార్ చెప్పిన కాన్సెప్ట్లో మీరు ఎంత విశ్వాసంగా చేస్తున్నారో ఆ విశ్వాసమే మిమ్మల్ని తీసుకువెళ్తుంది అన్నారు సార్. అది నేను విన్నాను. అంటే క్రెడివిటీ ఓన్ రియాలిటీ అన్నారు సార్. ఏమీ లేనప్పుడు నీ క్రెడివిటీ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, నేను ఒక చోటుకి వెళ్ళాలి అన్నప్పుడు అక్కడ ఏముందో తెలియదు కదా మనకి. కలసలు వండుకొని మనం బాంబే వెళ్ళాలంటే బాంబేల గురించి మనకు తెలియదు కదా. అక్కడ వెళ్ళినారంటే, అక్కడ నడుస్తున్నారంటే, ఆ జనాలు కల్పిస్తానంటే బాంబే ఇలా ఉండదని మనం తెలుసుకుంటాం. కానీ ఆస్ట్రల్ ట్రావెల్స్ ఏంటంటే ₹1 ఖర్చు లేకుండా ఆస్ట్రల్ మూలంగా మనము సూక్ష్మ శరీరం మూలంగా మనము చూడగలుగుతున్నాం. దృష్టి నిలిపేయండి, దేవుడు దిగి వస్తానన్నారు. అలా దృష్టి నిలిపినప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకునేది మనం సాధిస్తాం. దానికి ఒకటే కారణం అండి, సాధన. సాధన అనేది ఎంత అవశ్యమో ప్రతి మాస్టర్స్కి సాధన అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందువల్లంటే ఈ భూమికి చాలామంది ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనకి ఏం అర్థం కావట్లేదు, ఏం పని చేయాలంటే తెలియలేదు అంటారు. కానీ ధ్యానం చేస్తున్నారంటే ఏ పని కోసం ఈ భూమికి వచ్చామో తెలుసుకుంటాం. ఎప్పుడు మనం తెలుసుకున్నామో ఆ పనిలో మనం ఇన్వాల్వ్ అవుతున్నాం. ఇప్పుడు మీరు ఉన్నారు, జూమ్ క్లాస్ జరుపుకునే ఉంటారు, ఆ పిరమిడ్ కట్టుకుంటారు, దాని గురించి చెప్తానే ఉంటారు. ఎంత ప్రేమతత్వంతో చెప్తున్నారు. ఆ ప్రేమతత్వమే మనకి ఫస్ట్ స్టెప్. ముందు అది కావాలండి. ఆ ప్రేమతత్వంతో మాట్లాడేది మనకు కావాలి. మాట్లాడేది మనం వినాలి. ఇందులోనే నేను చెప్తూనే ఉంటాం, ఎంత దూరం మీరు వింటూ ఉన్నారు. ఒక ఫ్యాన్ తిరుగుతూ ఉంది, స్విచ్ ఆఫ్ చేశారంటే ఆటోమేటిక్గా నిలిచిపోతాం. అందువరకు మనం అన్నిటిగా ఆఫ్ చేసి మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చెప్తున్నామో విన్నారంటే చాలండి. మన గురువుగారు పత్రిస్తారు అది చెప్పిన ప్రతి కాన్సెప్ట్ మనకు ఉంది. ఆ కాన్సెప్ట్ మన పాతది ఉంది, అది విన్నారంటే చాలండి. ప్రతిదీ మనం తెలుసుకుంటాం. ఆయన చెప్పలేకుండా విషయం ఏమీ లేదు. ప్రతిదీ చెప్తానే ఉంటాం, మనం వింటానే ఉంటాం. ఈ చెప్పిన వల్ల ఏమవుతుందంటే కాన్షియస్ అంటే మన అంత శక్తి కావాలన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతిరోజు మనం సంపర్చుకుంటే ఒక ఎనర్జీస్ ఏమవుతుందంటే సేవ్ అవుతుంది. సేవ్ అవ్వడం ఏమవుతుంది, శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగిన వల్ల ఏమవుతుంది, మనం ఏదైనా మనం సాధిస్తామండి. మానవాళ్ళు ఆషామాషి కాదండి. చాలామంది అనుకుంటారు మనకి ఏం తెలియదు అని అంటారు. కాదు, లోపల వాళ్ళ ఆత్మకి ఏం కావాలో, ఆ శక్తి కావాలో, ఆ జ్ఞానం కావాలో పోస్తున్నారంటే ఆటోమేటిక్ మేలుకుంటుంది. మేలుకున్న ఒక శక్తి సంపర్చుకోవాలి. ఇంకోటి చెప్పాలంటే గత జన్మలో ఒక వాసన అంటారు, స్మాల్. గత జన్మల్లో మనము దీంట్లో మనం పాల్గొన్నప్పుడు మనకి తెలియదు, అని మర్చిపోతాం. కానీ ఈ జన్మతుల్లో మనము అప్పుడు సంపర్చుకుంటే ఆ నాలెడ్జ్ ఈ జన్మతుల్లో మనము ధ్యానాన్ని ఎప్పుడు అడుగు పెడతామో, ఆ శ్వాస ఎప్పుడు గమనిస్తున్నామో ఆటోమేటిక్గా మనము స్టెప్ బై స్టెప్గా మనం వెళ్ళడానికి ఒక మార్గం. చాలామంది అన్నారంటారు, నేను ఈ సంవత్సరంగా తెలియకుండా పోతున్నాను అంటారు. దానికి మూల కారణం ఏంటంటే సాధన. ఫస్ట్ టైం గత జన్మతుల్లో మనము టచ్ ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా ఈ జన్మతుల్లో ఆ గాలి తగిన టచ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ వెళ్ళమన్నా కూడా తిరిగి వెళ్ళరు. ఎందుకు కారణం అంటే
ఆ శక్తి తెలుసుకుంటారు. ఆ శక్తి ఆషామాషి కాదండి. తెలుసుకోవాలంటే ధ్యానం కంపల్సరీగా విశ్వాసంగా చెయ్యాలి. ఎంత మనం విశ్వాసంగా చేసుకున్నామో ఆ విశ్వాసం తీసుకెళ్ళిన అన్నాను కదా, అది మూల కారణం. సార్ ప్రతి క్లాసులో చెప్తూనే ఉంటాను, విశ్వాసంగా చెయ్యండి. అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు పెట్టుకుంటే ఎలా? 2 గుర్రములు ఎక్కి మనం ఊరు పోయి చేరతామా? ఒక గుర్రం వల్ల ఏరంటే ఊరు పోయి చేరతాం అంటారు సార్. దానికి ఒక ఎక్స్‌ప్లెయిన్. ఇది ఎలా జరుగుతుందంటే మనం ప్రాక్టికల్ చేయాలండి. ప్రతిరోజు ప్రాక్టికల్ చేయాలి. మనకు సమయం లేదని అంటారు. మనం ప్రతిసారి ఇట్ట పోయేసి మనకు సమయం లేదని అన్నారంటే నెక్స్ట్ జన్మ ఎత్తుకో అంటారు సార్. సింపుల్‌గా చెప్తారు సార్. అది మరిక సమయం లేదనేది చెప్పాలంటే అవసరం లేవండి. ప్రతి వాళ్ళకి సమయం ఉంది. సమయమే సాధన అన్నారు సార్. ఆ సమయము ఎప్పుడు దొరుకుతుందో మనకే తెలియదు. ఆటోమేటిక్‌గా కూర్చుంటాం, తెలిసిపోతుంది. ఏదైనా మనము ఇది సాధించాలి, అది పోవాలి, అది రావాలి అనేది మనసులో ఏమి చెప్పాలక్కర్లేదండి. హాయిగా, హ్యాపీగా మన మనసులో, మన మైండ్‌లో ఎంప్టీగా ఖాళీగా కూర్చోలి. నేను ధ్యానం చేసే వల్ల మనకు రోగాలు వెళ్ళిపోతుంది అని చెప్పాలో కూడా అక్కర్లేవు. మనసా వాచా కర్మను కూర్చుంటే సక్సెస్‌ఫుల్ అవుతుందండి. ఈ సక్సెస్‌ఫుల్ అవడానికి మూల కారణం ఏంటంటే సాధన, విశ్వాసము, కథ జన్మలో ఒక వాసన, స్మెల్ అంటారు కదా. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన వెళ్ళడానికి ఒక దారి. ఇదన్నీ మనం కలిసేటప్పుడే ఈ భూమిలో మనం హాయిగా, హ్యాపీగా బతకడానికి వచ్చాం. ఈ బతకడానికి మూల కారణం ఎవరంటే సార్ అడిగినప్పుడు ఏమీ లేకుండా, అంటే తిండి ఏమీ లేకుండా, సంపాదన లేకుండా ఎలా సార్ జీవించాలని చాలామంది క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన ఒకే మాట అన్నారు, అడుగు దీన్ని మనం బతకాలి అన్నారు. ఆయన చెప్పింది 10 ఏళ్ళు 18 ఏళ్ళు ముందుకు చెప్పిన కాన్సెప్ట్ ఇప్పుడు మా రూపంలో మాకు అది జరుగుతుంది. నేను యాక్సెప్ట్ చేస్తూనే ఉంటాం. అంటే మన ఎంత భూమికి అవశ్యము అనేది అర్థమైంది. ఎందుకన్నా మనము అడుగు తినేదానిగా ఈ భూమికి వచ్చాము, అది ఎన్నుకొని వచ్చామా తెలియదు. మీరు ఏదైనా అనుకోండి, ఇంత దూరం చెప్తున్నామో తెలుసుకున్నామని మీరు అనుకుంటారు. ధ్యానం మూలంగా అంటే ఈ భూమికి ఎందుకు నేను అడుగు తిని రావాలా, ఎందుకు ఇలా కష్టపడాలా అనేది అనుకున్నప్పుడు దానికి నో క్వశ్చన్. అంటే చిన్న ఒక ఉదాహరణ చెప్తున్నాము, ఎగ్జాంపుల్. అంటే బతికి ఉన్నప్పుడే నువ్వు పలానా డేట్లో నువ్వు వెళ్ళిపోతావయ్యా పైలోకతికి అనేసి చెప్పినారంటే చెప్పిన కొంచెం రోజుల్లో మనము సంతోషం కూడా మనం ఉండమంట. అదే మరిక సార్ చెప్పిన కాన్సెప్ట్ ఇది ఒకటి మనకు అర్థమైంది. వాళ్ళు ఎందుకు మనకి చెప్పట్లేదు అనేది. మీదన్నీ చెప్తానే ఉంటారు. మన అడగదుకు ముందే చెప్పేస్తారు వాళ్ళే, నీ ఎలాంటి వాళ్ళు, ఈ భూమికి ఎంత అవశ్యము అనేసి మాస్టర్ ట్రబుల్స్లో. ఇదన్నీ విన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కష్టాలు దుఃఖాలు ఇదన్నీ మామూలే నాకు అనిపించింది. ఇవన్నీ ఎదుర్కొన్నామండి, ఒక్కటి కాదు 2 కాదు, ప్రతిదీ మనం ఎదుర్కొనేది మన పని. ఈరోజు కూడా ఈ వేళ కూడా ఈ క్షణం కూడా తెలుసుకునే ఉంటాం. సార్ అంటారు మన ఈ భూమికి వచ్చేదానికి మూల కారణం ఏంటంటే తెలుసుకునేదానిగా అన్నారు. అది మనము ప్రాక్టికల్ చేస్తూనే ఉంటాం. ప్రాక్టికల్లో మనం చూస్తూనే ఉంటాము. మనం జీవితం అనేది ఆషామాషి కాదండి. ఈ భూమిలో మనము జీవించడానికి మూల కారణము తెలియకుండా బోల్డంత మంది ధ్యానం అనేది తెలియకుండా వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు. ఆస్తిపాస్తి సంపాదించుకొని అది కాపాడదాని కోసమే సమయము ఖర్చు పెడతారు. అయితే ఆ సమయం వేస్ట్ అయిపోతుంది కదా.
చాలా మందికి తెలియదండి. ఆస్తిపాస్తి కావాల్సింది ఈ భూమిలో మనము బతకాలంటే అంటే ఈ క్షణము ఈ ఈ ప్రెసెంట్ జీవితము సార్ వచ్చేసింది వర్తమానంలో జీవించాలా అంటారు. వర్తమానంలో జీవించడానికి మూల కారణం ఎవరంటారంటే ధనం అన్న ఒక క్యాష్ పైసలు ఇది కంపల్సరీ కావాలి. ఇప్పుడు మన రోడ్డు పైన మనం అడుగు పెట్టాలంటే ధనం లేకుండా అడుగే పెట్టినాం. ఇప్పుడు ఉన్న పరిస్థితి అలా ఉండింది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా మన అడుగు తిని బతకాలన్నప్పుడు ఈ భూమికి మనకు ఎంత అవసరమో అలా అనిపించింది. అంటే ఇది అన్నీ మనం జరిగినప్పుడు ఏమవుతుందంటే మన పైలోగతిలో మనము రికార్డ్ అయినాం. మా పేరు అక్కడ రికార్డ్ అయింది. వాళ్ళు మనకు చెప్పినప్పుడు ఎంత ఆనందమో. ఎందువల్లంటే ఈ ఫిజికల్ లైఫ్లో గిన్నెస్ బుక్లో మనము పేరెక్కింది అంటారు. ఇది ఫిజికల్ లైఫ్లో కూడా అది వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడు మన పైలోకతలో మన రికార్డ్ అయిపోయినామో అదే మనం ఎత్తుకొని వెళ్ళిపోతున్నా ఉంటాం. మీదన్నీ మనం వదిలాల్సిందే. ఈ ఈ లోకము ఒక మాయ లోకం. కనిపించిన దాన్ని మన సొంతము మనం అనుకున్నాం కాదండి. మన ఉండవరమే మనకు సొంతం. ఈ భూమికి మనము ఒక టూరిజం అని వచ్చాం. ఒక బస్సు ఒక ట్రైన్ పట్టుకొని మనం ఇక్కడికి ఈ భూమికి వచ్చామని అనుకోండి. మనం ఎక్కడ ఎక్కినామో బస్సు మన ఊరన్నీ తిరిగికొని అంటే ఆ టూర్ ఆ ప్రోగ్రామ్ అయిపోయిందంటే మళ్ళీ ఒక నెల అయిందని అనుకోండి. ఒక ఎగ్జాంపుల్కి ఒక నెల అయిపోయిందంటే మన బస్సు మనం ఎక్కడ వెళ్ళినామో ట్రైన్ ఎక్కినామో అక్కడ వదిలేస్తారు. సేమ్ మనము పైలోగతి నుంచి భూలోగతికి ఒక యాత్ర వచ్చాం. ఆ యాత్ర మూలంగా మనం జీవిస్తున్నాం. అంటే ఈ యాత్ర ఊరుగా మనం చూపిస్తూ ఉన్నాడు, తెలుసుకునే ఉంటాము, వెళ్తూనే ఉంటాము. ఏది మన ఊరు కాదు కదా, ఏది మనకు సొంతం కాదండి, ఏమి శాశ్వతం కాదు. ఎవరు ప్రతి వాళ్ళు శాశ్వతం కాదని తెలుసుకున్నారో వాళ్ళు కంపల్సరీ ఈ భూలోకి హాయిగా హ్యాపీగా బతకతారండి. ఇది శాశ్వతం కాదనేది అందరికీ తెలుసు. కానీ మా భార్య, మా మొగుడు, మా పిల్లలు, మన ఆస్తి పాస్తి అనే ఆ ప్రేమతో మనకు దానికి వెళ్ళిపోతున్నారు, లొంగిపోతున్నారు. ఈ భూమికి మనము పుట్టాలంటే పుట్టాలి, పెరగాలి, చదవాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ మన పిల్లలకి పెంచాలి, స్కూల్కి పంపించాలి, పెళ్లి చేసుకోవాలి, సంపాదించాలి. ఇది బోల్డ్ మంది చేస్తూనే ఉంటాం రొటీన్గా. మనకు తెలిసింది అది. అంటే ఈ భూమిలో మనం అడుగు పెట్టాలంటే పుట్టాలంటే ఒక కారణం ఉంది. కారణం లేకుండా కార్యం జరగదా అంటారు. అంటే సంప్రదాయం. ఇక్కడ పుట్టాలి, పెళ్లి చేసుకోవాలి, స్కూల్ చదవాలి, సంపాదించాలి, సంప్రదాయం. ఇది మనం ఎవరు అనుకున్నామో, ఎవరు ఇది చేస్తున్నారు, మనం ఎన్నుకొని వచ్చాం. ఈ భూమిలో మనము ప్రతిదీ ఎన్నుకున్న జీవితం ఏంటి జరుగుతుంది. పైలోకతులో క్యూలో నిలబడుతూనే ఉంటారు. ఈ భూలోకతలు పుట్టడానికి వాళ్ళని ఫాదర్ మదర్కి సెలెక్ట్ చేసి ఇలాంటి ఫాదర్ మదర్కి నేను పుడతాను అంటే దాంట్లో సెలెక్టెడ్ ఏంటంటే మనమే సెలెక్ట్ చేసుకుంటాం. ఎలా సెలెక్ట్ చేసుకుంటాము? నేను ధనవంతుడు ఫాదర్ మదర్కి పుట్టాలి, ఏమీ లేకుండా వాళ్ళకి పుట్టాలి, ఒక రైతులుగా పుట్టాలి, పేదవాళ్ళుగా పుట్టాలి, ఒక రాజులుగా పుట్టాలి, మిడిల్ క్లాస్లో పుట్టాలి, హై క్లాస్లో పుట్టాలి. ఇది అన్నీ ఒక ఫాదర్ మదర్ చూపిస్తూ ఉంటారు సెలెక్ట్ చేసామనేసి. అప్పుడు ఆ సెలెక్ట్ చేసేది ఏమవుతుందంటే సమయం పడుతుంది.
నేను సంపాదించుకున్నా పర్వాలేదు, నేను ఆడగా పుట్టినా పర్వాలేదు, మగవాడుగా పుట్టినా పర్వాలేదు, రాజుడిగా పుట్టలేదన్నా కూడా పర్వాలేదు, కానీ ఈ భూమికి నేను కంపల్సరీగా రావాల్సిందే అనేసి ఒక పట్టుదలగా ఈ భూమికి వచ్చేస్తాడు. అంటే ఒక ధనవంతుడుగా ఒక పేదవాళ్ళుగా లేకుండా ఒక హై క్లాస్లో పుట్టాలంటే వెయిటింగ్ చేయాలి. కానీ ఈ అక్కడ ఉన్నవాళ్ళు, ఆ క్యూలో నిలబడేవాళ్ళు వెనకాల వస్తూనే ఉన్నారంట. ముందర వచ్చినా కూడా వెనకాల వెళ్ళిపోతే నిలబడుతూనే ఉంటారు. ఎందుకంటే ఈ బెటర్ అన్న ఒక సోల్ మనకి మన అంటే లోపల మన పుట్టాలి అనేసి ఒక ఫాదర్ మదర్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చి పుడతారు. కొంతమంది రాజుడిగా, జమీందారుగా అంటారు కదా పాతకాలతలో. అదే మరిక ఈ భూమికి ఇక్కడ పుడతారు, పేదవాళ్ళు కూడా పుడతారు. ఎందుకంటే ఇది ప్రతిదీ మనం ఎన్నుకున్న జీవితము అంటారు. ఎన్నుకున్న జీవితం అంటే ఆషామాషి కాదండి. ప్రతిదీ జరిగేది మనం ఎన్నుకున్న జీవితం. నేను పేదవాళ్ళగా ఉంటాను, నేను మగవాళ్ళుగా పుట్టలేదు, ఆడవాళ్ళుగా పుట్టినాను, ఆడవాళ్ళుగా పుట్టినాను, మగవాళ్ళుగా పుట్టలేదు, చదవలేదు, సంపాదించలేదు, ఆస్తిపాస్తి లేవు, వాళ్ళు హాయిగా హ్యాపీగా వెళ్తున్నారు, నేను అది లేదు అనేది నువ్వే కదా సెలెక్ట్ చేసుకుంటావు. ఫాదర్ మదరు ఈ భూమిలో వచ్చి పుట్టా చాలనేది ఇక్కడికి వచ్చాం. అది ఎందుకు వచ్చినారంటే ఈ భూలోకతలో, ఈ మాయా లోకతలో కార్లు, బస్సులు, ఫ్లైట్స్, సినిమా, డ్రామా ఇదన్నీ ఈ భూలోకతలో ఉండే ఎంజాయ్మెంట్స్. పైలోకతలో ఎంజాయ్మెంట్ అంటారు ఏమీ లేవండి అన్నారు. మాకు ఇదన్నీ మనకి ఎలా తెలుసు? కానీ ఈ భూలోకతలు ఇదన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎంజాయ్మెంట్ చేసుకుంటే దానికోసమే ఈ ఈ భూమికి మనం వచ్చాం, కష్టపడడానికి మట్టం కాదు అనేది అసరాన సత్యం అండి. చాలామంది నేను అడుగుతూనే ఉంటాను, సార్ కష్టాలు దుఃఖాలు నేను వస్తూనే ఉండిందండి, ఇంటికింటికి దారబంధరాలు ఉండింది, ఎలా ఉండింది? లేకుండా ఉండదు కదా. సేమ్ ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండింది. అది అనుభవించాల్సిందే మనం. ఎలా అనుభవించాలి? ఈ కష్టాలు దుఃఖాలు కష్టంగా అనుభవించకూడదు, ఇష్టంగా అనుభవించాలంట. ఎప్పుడు మనం ఇష్టంగా మనం అనుభవిస్తూనే ఉంటామో అది తొందరలో నయం అయిపోతుంది. ఎప్పుడు మనం కష్టంగా మనం అనుభవిస్తున్నామో పెంచుకునే పోతుంది. లస్సా నేను ఇట్లా అయిపోయినాను, అలా అయిపోయినాను అనేసి అది ఏమి లేకుండా ప్రతిదీ మనము స్వీకరించాలి. ప్రతిదీ మనము లైఫ్లో మనము స్వీకరించినప్పుడు ఏమవుతుందంటే అది తొందరలో మనము ఏం తెలుసుకున్నాం, ఈ భూమికి వచ్చామో అది తొందరలో మనం తెలుసుకుంటాం. ధ్యానం చేసి ఆ మెచ్యూర్డ్ మనకు వస్తాయిదండి. స్వయంగా ఇదన్నీ వస్తాయి. వేరే వాళ్ళకు మనం ఎవ్వరు ఇవ్వరు, మనమే స్వయంగా మనం సంపాదించుకోవాలి. అంత శక్తి మనకు ఉంది. చాలామంది అన్నారంటే మాకు లేవండి, మనకు అంత శక్తి లేవు, నేను పువర్ ఫ్యామిలీ ఏదేదో అంటారు. కానీ దీని మూల కారణం ఏంటంటే అలా అన్నాలేమో నా కరెలు లేవు. మనం ఎన్నుకొని వచ్చాము కదా, నేను పేదవాళ్ళగా ఉండాలి, ధనవంతుడిగా ఉంటాను, మళ్ళీ అలాగే జీవిస్తున్నాము ఈ భూమిలో. ఎందుకు కష్టపడాలి? ఈ భూమికి మనము ఒక ఎంజాయ్మెంట్గా వచ్చామండి, అది ఎంజాయ్మెంట్గా మనం చేయాలి. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి లేదు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, చదివిన వాళ్ళు, చదువు లేని వాళ్ళు, వాళ్ళంత మంది జీవిస్తున్నాం మన భూమిలో. కానీ ఇప్పుడు ఒక పరిస్థితి ఎలా ఉండిందంటే అన్నిటికీ మనం స్వీకరించాలండి. స్వీకరించినప్పుడు ఏమవుతుందంటే ఎంత ఆనందము ఎక్కడేం దొరకదు, ఎవ్వరు మనకి ఇవ్వరు. అందుకే ఈ భూమిలో మనము హాయిగా బతకడానికి వచ్చాం. ఇప్పుడు మా గురించి చెప్పినాను కదా, అంటే ఏమీ లేదు, నేను ఏమీ లేదనేది నేను ఒక
పని కోసం ఎవరన్నా అడిగినప్పుడు మాకు ఏదైనా ఒక జాబ్ ఇవ్వయ్యా, ఏదో ఒక పని ఇవ్వయ్యా అని పోయి అడిగినారంటే, నిన్ను చూసినారంటే, మీరు చేయగలరండి, మీ వల్ల అవుతుంది, అవదండి, కష్టపడాలి, మీ వల్ల కాదంటారు. నేను చూసానంటే వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఎవరు మనకు ఏమి ఇవ్వట్లేదు. నేను వాళ్ళని పోయి అడిగినా కూడా వీళ్ళే మాటలు వస్తాయి. కానీ ఇది తిరిగి అడిగి సైలెంట్ అయిపోయినాం. దీనికి మూల కారణం అంటే మనం ఎన్నుకొని వచ్చాం. దీని ముందు అన్నాం కదా, అడుగు తిని మన బతకాలనేసి. అలా అడుగు తిని బతుకుతున్నాం. ఎంత ఆనందమో అడగడానికి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు హెల్ప్ చేసుకోవడానికి. అంటే పిరమిడ్ మాస్టర్ అంటే ఒక పిరమిడ్ ఎలా మనం కడుతున్నామో హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి మాస్టర్స్ కూడా ఉన్నారండి. ఇది ఎందుకు ఇంత కొంచెం క్లారిఫికేషన్ చెప్తున్నారంటే, ఆ మల్లేశ్వరి మేడము, సార్ నేను హాస్టల్ ట్రావెల్స్ గురించి నేను తెలుసుకోవాలి, ఎలా ఇది చేస్తే ఎందుకు ముందుకు వస్తామో అనేసి ఆ మేడం గారు మనకు డిస్కషన్ చేస్తున్నారు. అప్పుడు నేను అన్నాను, నవ్వుకొని సైలెంట్ అయిపోయినాను. ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేసి చెప్పినారంటే, ఇది అందరికీ మనము ఇవ్వాలి, ఒక మనసులో అనిపించింది చెప్పగలుగుతున్నాం, చేస్తూనే ఉంటాం. ఎందుకంటే అడుగు తిని బతకాలంటే మన భూమికి ఎంత అవసరమో మనము అదే మనం చేస్తూనే ఉంటాం. దీంట్లో ఒక ఆనందం ఏరా అంటే, ఏదైనా ఉండిందంటే మనము ఒక ఆలోచన, మనకు ఒక అన్ని దానికి పెట్టేస్తాం. అంతే, మన థాట్స్ ఇవన్నీ దాంట్లో పెట్టేస్తాం. ఒక జాబ్ చేస్తున్నారంటే ఉదయం వెళ్ళాలంటే రైతులకే రావాల్సిందే. అప్పుడు ఏం చేయగలుగుతా పోతున్నాము కదా. మాసెస్ ఇదాన్ని కట్ చేస్తారండి. మా చదువు కూడా కట్ చేస్తూనే ఉంటారు. ఎక్కువ మనం చదవడానికి లేవు. ఈ కారణం ఏంటంటే, ధ్యానం చేసుకోవడానికి మనకి మా ఏజ్ ఉన్న వాళ్ళకి ఆస్తిపాస్తి సంపాదించుకొని హాయిగా హ్యాపీగా జీవిస్తున్నారు. నేను చూశానంటే వాళ్ళు కష్టపడతారు. వీడికి ఏం తెలియదు, మూర్ఖులు అంటాను. మరి మూర్ఖులుగా మమ్మల్ని చూసాను ఉంటారు. వాళ్ళు మూర్ఖులు అంటాము, వాళ్ళు మమ్మల్ని మూర్ఖులు అంటారు. అంతే. ఇది అన్నీ విన్నప్పుడు ఏమవుతుందని, మన మహేష్ బాబు ఒక మూవీలో ఒక డైలాగ్, అది మాకు సూటబుల్ అయింది. సరియాన చదువు లేవు, సరియాన ఉద్యోగం లేవు, చూసానికి ఒక కాన్ఫిడెన్స్గా ఉండమని అన్నారు. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు అన్నప్పుడు ఏమవుతుందంటే, జ్ఞానం అడుగు పెట్టామో ఏమో, అదే కాన్ఫిడెన్స్ అన్నారని అనుకున్నాం. అంటే ఇది అన్నీ మనకి తోడుగా వస్తుంది. ఇది మనము ప్రతిదీ మనం ఎన్నుకున్న జీవితం అండి. ఎన్నుకున్న జీవితమే ఇక్కడ జరుగుతుంది. ఎన్నుకున్న జీవితం జరిగినప్పుడు మనం ఎవరు సార్ అంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఒక్కొక్క పని కోసం ఇక్కడికి వచ్చామంట. ఇప్పుడు జూన్ సెక్షన్ జరుగుతూనే ఉంది. ఆ పని మరి సక్రమంగా మీరు చేస్తున్నారు. నేను చెప్పడానికి వచ్చాం, నేను చెప్తున్నాం. ఆ ఫీల్డ్ వర్క్ చేసుకోవడానికి వచ్చారు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. అందువల్ల ప్రతి వాళ్ళు మన ఎన్నుకున్న జీవితమే. ఏ పని మనకి సూటబుల్ అవుతుందో ఆటోమేటిక్గా మనం అక్కడ జాయిన్ అయిపోయినాము. ఓహో, ఈ పని కోసం వచ్చామని చేయాల్సిందే. అంటే గాలి ఎలా కొడుతుందో వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడ నిలుస్తుందో నిలిచిపోతున్నాం, కొడుతుందన్న పోతూనే ఉంటాం. అది నేచర్ పై. నేచర్ మనకు అన్నీ ఇస్తూ ఉండదండి. మనమే అర్థం చేసుకోలేకపోతున్నారు కొంతమంది. కొంతమందినే కాదండి, బోల్డ్ మంది అలాగే ఉంటారు. దానికి మూల కారణం ఏంటంటే, మనం చేసిన పని ప్రకృతికి మనకు వ్యతిరేకంగా మనం చేస్తూనే ఉంటాం. వ్యతిరేకంగా మనం చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఆ రిఫ్లెక్షన్ మనకే వస్తాయి. ఏ విత్తనం వేసినామో అది మొలక వస్తాయి. మంచిది విత్తనం వేసినట్టే మంచిది కాదు వస్తాయి, చెడు వేసినట్టే చెడు వస్తాయి. దానికి మూల కారణం ఏమిటి? మనమే. అన్ని పనులు మనము చేసుకొని ప్రకృతి ఎందుకు మనము
కష్టపడాలి. అయ్యో! నేను సంపాదించలేదే, నేను కష్టపడుతున్నానే, సరిగ్గా జీవించట్లేదే, చదవలేదే, నేను ఆనుగా వచ్చాను, ఆడవాళ్ళకి వచ్చేసానే, మగవాళ్ళకి లేదు, నేను తెల్లగా లేదే, నేను నలుపుగా ఉంటాను, నేను పొట్టిగా ఉంటాను, ఎందుకు అలా అంటారు అనేది సార్ ఇది అంటే నవ్వుకునే సార్ కామెంట్ చేస్తారు, కామెడీ చేసేస్తారు. నోటిలోనే మాట నొదటి మీది రాత అన్నారు సార్. మాకు ఇది ప్రతిదీ వింటానే ఉంటాను. అంటే అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు నేను సహజంగా చెప్తున్నాం, నోటిలోని మాట నొదటి మీది రాతని. ఇది మనం చెప్పడానికి కూడా రాదు. విని 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 దీనికి అర్థం చేసుకొని, మనకు తెలియదంటే మనకు చదవడానికి తెలియదు. నేను చదివిందన్నీ తమిళ్. కానీ తమిళ్లో ఇది నేను తెలుగు తెలియకూడడానికి ముందు తమిళే గొప్ప అంటాను. అంటే మదర్ లాంగ్వేజ్ కదా. కానీ తెలుగులో వచ్చి మన ధ్యానానికి అడుగుపెట్టి సార్ ఒక కాన్సెప్ట్ విని తెలుగులో ఇంత అర్థం ఉందా అనేది మనకు అర్థం అవుతుంది. ఆయన ప్రతి కాన్సెప్ట్ విన్నప్పుడు ఇంకా వింటాము అని అనిపిస్తాయి. సార్ ప్రతిసారి మనము కర్తలు ఒక ప్లేస్లో మనం కూర్చుంటాం. ఎర్లీ మార్నింగ్ 9 గంటలకు ధ్యానం అయినప్పుడు ఒక 50 మినిట్స్ 10 మినిట్స్ మెసేజ్ పెడతాను. ఆయన ఏమన్నారంటే, ఈ గడ్డంగాడు కొత్త మెసేజ్ ఇచ్చేటప్పుడు మాట్లాడతారు అనేసి చాలామంది వెయిటింగ్లో ఉన్నారు, పాతది చెప్పినారంటే ఎవరన్నా వింటారా అన్నారు సార్. అంటే ఆయన చెప్పింది మనకు బాగా నచ్చింది. కొత్తగా ఒక వింత, పాతకు ఒక రోత అన్నారు సార్. ఆ రోజు ప్రతిరోజు నేను ఇది అనుకునే ఉండేది. ఇప్పుడు మనం జూమ్ సెక్షన్లో మనం కలుసుకునే ఉంటాం, చాలామంది ఉన్నారు. నేను ఏదో కొత్తగా చెప్తున్నారు మీరు అనుకుంటారు. మనకు కొత్తదిగా చెప్పడానికి నేను రాలేదండి. అన్నీ చెప్పింది అన్నీ విని ఒక జ్యూస్ మరిగా రెడీ అయ్యి దాన్ని ఫిల్టర్ చేసి మాట్లాడటానికి వచ్చాను. ఆ మాట్లాడడానికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అసలైన సత్యం బయటకు వస్తాయి. అసలైన సత్యం ఏమిటంటే రకరకాలుగా ధ్యానాలు ఉన్నాయి, రకరకాలుగా భూమికి వచ్చాం. అది అన్నీ మనం వినాలి. ఒక మాస్టర్స్ ఒక స్టేజ్లో మాట్లాడేటప్పుడు బాగా వినాలి. జూమ్ క్లాస్లో మనం వింటూ ఉంటాం, బాగా వినాలి, అన్నీ ఆఫ్ చేయాలి. అప్పుడే వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. దానికి మా దగ్గర ఎవరన్నా వస్తున్నారంటే 2 ముక్కలు 3 ముక్కలు వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించి నేను తెలుసుకుంటాను. ఓ వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనేసి. కానీ ప్రతిసారిట మనం వెళ్ళినానంటే ఆయన చూపు పడిందంటే చాలు, బయోడేట్ పడిపోతుంది. ఆయన శక్తి అలా, మన శక్తి ఇలా. ఎందువలంటే వాళ్ళు పాటించే దాన్ని మనము చెప్పింది దాన్ని మనం పాటించాలి. పాటించంటే చాలండి, మనమే దిక్కు. అలాంటి ఒక శక్తి మనకు ఉంది. యద్భావం తత్వపది అంటారు. అది ఎలా? నువ్వు ఏ అనుకుంటావో సాధిస్తావు. అది ఒకటేందా చాలండి. మానవాళికి అనంతమైన శక్తి ఉందండి. అది ఒక్కటే. శ్వాస మీద ధ్యాస పెట్టారంటే తట్టి లేపేస్తాయి. చాలా రోజులు నిద్రపోతున్నావు, మేలుకోవయ్యా మేలుకో అంటారు. అది దేనికి వచ్చేసింది ఆ మాట? ఈ భూలోకతిలో చాలా సమయము నిద్రలే గడిపేస్తాం. కొంచెంసేపే మనం మేలుకుంటాం. ఆ కొంచెంసేపు శ్వాస మీద ధ్యాస పెడతాం కదా. ఎప్పుడు ఆస్తిపాస్తులే మనం మునిగిపోయినారంటే ఏం తెలుసుకుండా పోతున్నారండి.
ఆస్తిపాస్తి కావాల్సిందే. పర్సనెంట్ జీవితం జీవించటానికి, వర్తమానంలో జీవించటానికి అన్నీ కావాలి. మన స్వయంగా మనం సంపాదించుకునేది మన స్వయంగా మనం ఖర్చు పెట్టుకోవాలి. చేర్చి పెట్టాలంటే అవసరమే లేవండి. చేర్చి పెట్టేది దోసుకబడుతుంది అంటారు సార్. అమెరికా ఎక్కువ మనం సంపాదించాలని అక్కర్లేవు, తక్కువ సంపాదించాలని అక్కర్లేవు. ఆ రోజుకి ఆ రోజు మనకు కావాలి. మనం బతకడానికి ఏం కావాలో అది. మన బతకడానికి ఒక 10 లక్షలు అనుకోండి, ఓకే. 100 లక్షలు కావాలంటే అది అవసరం లేదు కదా. అది మోసుకునే దానికి మన సమయం పట్టదు. ఆ సమయము ఏ టైంలో రావచ్చు. మీకు అనుభవించడానికి ఉంటుందంటే ఎత్తుకుని వాళ్ళే మనకు డోర్ కొట్టి చేస్తారు. మన ఫేమస్ వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు పత్రిసారి మనకి అందరికీ పైసలు అడిగినారు. జూమ్ అంటే ఒక ఛానల్ మనకు రావాలి పిఎంసి అనేసి అందరూ మనకు డొనేషన్ ఇచ్చా ఉంటాం. ఇప్పుడు ఎంత హైగా జరుగుతుంది, ఎంతమంది మనం పాల్గొన్నాము. నేను కూడా ఒక షేర్ అన్నప్పుడు మాకే ఒక సంతోషం. ఎందుకంటే మనం వెళ్ళిపోతున్నాము సార్కి ముందే తెలిసిపోతుంది, కానీ మనకు చెప్పట్లేదు. ఆయన 95 వరలో ఉన్నామంటారు, 95 వరలో. కానీ ఎందుకు వెళ్ళిపోయినారో చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? నేను ఈ భూమికి వచ్చి ఏం చేయాలో ఆ పని చేస్తున్నాను. మిగిలింది మీరు చెయ్యండి. ఒక ఫౌండేషన్ చేస్తాను, ఆ ఫౌండేషన్ అల్లుకుంటుంది, మీరు దాంట్లో పాల్గొండి అన్నారు. ఆ పాల్గొనే ఉంటాం. ఎంత ఒక సత్యము, ట్రూత్. ఈ సత్యము మనము ప్రతిసారి ఒక కళలు మనకు కళ అని అన్నారు. అబ్దుల్ కలాము ఆ కళలే కన్నామన్నారు. ఆ కళలే ఇప్పుడు నిజం. సార్ చెప్పేది అన్నీ దీనికి ముందు మనం జరిగేందుకు ముందు కాన్సెప్ట్ ఒక కళలు. ఇప్పుడు మన కళ్ళు ముందే కనపడుతుంది ప్రతీది. అంటే ఈ జీవితం ఎలా ఉండిందంటే రేపు ఎలా ఉంటుందో, ఈ క్షణం ఎలా పోతున్నామన్నది తెలియదు ఎవరికి. అలా బతుకుతున్నాం. ఆయన ఎప్పుడో చెప్పిన కాన్సెప్ట్ ఇప్పుడు పలుకు అంటారు. మన నోట్లోది ప్రతి ఒక్క పలుకు. అంటే ఒక చెడు అనుకోండి, నీ నాశనం అయిపోతావు, నీ చెడిపోతున్నావు అన్నప్పుడు ఏమవుతుందో ఆ వాక్కు పలుకుతుంది కదా. అంటే ఆ పలుకు ఏమనంటే నీ మంచిది జరుగుతుంది, నీ హ్యాపీగా ఉంటావు అని అంటే ఎందుకు పలకదు? అందుకే వాక్కు శుద్ధి అన్నారు. ఒక ఎమోషన్ల వల్ల చాలామంది తిరుగుతూనే ఉంటారు. ఆ ఎమోషన్ తగ్గిపోయినప్పుడు అయ్యో మనం ఎక్కువ తిట్టేసేమి అనేసి ఆ లోపల డిస్కషన్ జరుగుతుంది, బయటకు కనపడతాం. ఎందుకు? ఇది సెకండ్ ఆలోచన చేసి మాట్లాడినప్పుడు ఏమీ లేవు. మనం మాట్లాడేది ప్రతిదీ నోటిలోని మాట మొదటి మీద రాతన్నానంటే నువ్వు ఏమి అన్నారో అది మనమే అనిపిస్తున్నాం. చెప్పిన వాళ్ళు అనిపిస్తున్నాం, విన్న వాళ్ళు ఎప్పుడు అనిపించారు. చాలామందికి తెలియదు, తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు ఆ పని కోసం వచ్చారు, ఏదో పని చేసుకునే దానికి వచ్చారు. వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం చూసి ఊరుకోవాలి. ఎందువల్లంటే దాని నష్టమో లాభమో వాళ్ళే అనిపిస్తారు. మన ఎవరు? ఒక రోడ్లో వెళ్ళిపోతూనే ఉంటాము, వాళ్ళు ఇద్దరికి ఫైట్ జరుగుతూనే ఉంది. మరి సినిమా మరి చూడాల్సింది మన పని ఏమి చెయ్యము. నీ ఇట్ట ఉండు అట్ట ఉండు మనం వెళ్ళారంటే వాళ్ళ కర్మ మనకు అతుక్కుంటుందంట. మనం చూడాలి మన పని.
ప్రతిదీ మనము ఒక్క విత్ సెకండ్స్ ఆలోచించంటే చాలు, ఆ సొల్యూషన్ మనకు వచ్చేస్తుంది. అంత శక్తి మనకు ఉందండి. మానవాళ్ళంటే ఆషామాషి కాదండి. ఇక ఆడ మొగ అనేది డివైడ్ చేస్తారు. డివైడ్ చేయనక్కర్లేదు. ఒక ఆత్మ, ఐఎమ్ ఆత్మ చెప్పండి. ప్రతి వాళ్ళకి మనం చెప్పేటప్పుడు ఒక ఆనందమే. చాలామంది అయ్యా నేను ఎలా అంటే మీ ఏజ్ ఎంత అని అడుగుతుంటారు. నేను ఎవరికన్నాను సరే 20 ఏళ్ళు కుర్రోడు, మాకు 20 ఏళ్ళు అయింది అంటాం. వాళ్ళు నవ్వుకున్నా ఉన్నా కూడా పర్వాలేదు, ఏకతాళంగా చూసినా కూడా పర్వాలేదు. కానీ ఎందుకు అలా ఆ మాట అన్నారంటే, నోటి మీద మాట నొదటి మీద రాత అన్నారు సార్. ఎందుకు అన్నారంటే దీనికి అర్థమైంది మీకు విన్నవాడికి. ఏం అన్నామో పలుకు అంటే ఎందుకు అలా అన్నాము? 20 ఏళ్ళలో మనము హాయిగా హ్యాపీగా తిరుగుతూనే ఉంటాం, ఎగరతూనే ఉంటాం, ఏ పని అయినా చేయగలుగుతున్నాం. దుఃఖం అనేది తెలియదు. 20 ఏళ్ళు కుర్రాడంటే పెళ్లి చేసుకోలేనప్పుడు హాయి కదా, హ్యాపీ కదా. అందుకే సార్ అన్నారంటే పెళ్లి చేసుకోవయ్యా, ఆ అనుభవం పొందాలి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ ఇందుకు ముందే ఆయన అన్నారు, తొందరగా విని పెళ్లి చేసుకోండి, మళ్ళీ పెళ్లి జరిగేది లేట్ అవుతుంది అన్నారు. ప్రజెంట్ జీవితం ఇలా జరుగుతుంది. ఏమని అడిగినంటే మనకి 40 ఏజ్ 30 ఏజ్, ఇది మగవాళ్ళ దీనికి ముందు అంటాం. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అలాగా ఉంటారు. ఎందుకు అది అన్యం? ఆయనకు ముందే తెలిసిపోతుంది, చెప్పేశారు, సూక్ష్మంగా చెప్తారు. అంటే ఒక కామెడీగా చెప్తున్నారు సార్. ఆ సూక్ష్మత మనము వినాలి, తెలుసుకోవాలి. దీనికి ముందు నేను కూడా ఒక టమస్కా వింటూ ఉంటాం. ఇప్పుడు 15 18 సంవత్సరాలు చెప్పిన కాన్సెప్ట్ ఇప్పుడు అన్ని పలికినప్పుడు అది డైరెక్ట్గా మనం చూసేటప్పుడు ఆయన చెప్పింది కరెక్టే. ఇప్పుడు మనతో సారీ లేవు, కానీ మనం చేసే పని ఆయన చూసానే ఉంటారు. ఎవరెవరికి ఏం కావాలి, ఏం చేస్తున్నారో ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇదన్నీ ఎలా వచ్చేస్తుంది? విశ్వాసము, సార్ మీద ఉండే ఒక విశ్వాసము, ధ్యానం ఒక విశ్వాసము. అందుకే విశ్వాసంగా మనం చేయాలి. విశ్వాసం ఎందుకు తోడుకొస్తాయి? ఒంటరిగా పుట్టినాం, ఒంటరిగా వెళ్తున్నాం. ఎందుకు అది ఒంటరి కోసం ఒంటరిగా వెళ్ళిపోతున్నాం? ఇప్పుడు మనం ఈ భూమికి ఒక ట్రావెలింగ్ వస్తున్నాను అన్నారు కదా, సేమ్ ప్రాసెస్. మన పని అయిపోయిందంటే మనం వెళ్ళిపోతున్నాను అన్నారు కదా, సేమ్. ఇప్పుడు మనము ట్రావెల్లో ఉన్నామండి. ఈ ట్రావెల్లో ఉన్నప్పుడే, మన బతికి ఉన్నప్పుడే అందరూ ప్రయాణం చేయమంటారు. అదే మనం చేస్తున్నాము. ఆ చేస్తున్న ఒక అనుభవం బోల్డంగా ఉందండి. చెప్పాలంటే సమయం చాలదు. ఇప్పుడు ఎంత టైం ఉంటుందో తెలియదు, నేను మర్చిపోతాను ఉంటాము కూర్చుంటే. సార్ టైం 7 దాటిందండి. అదే మనకు గుర్తుకొచ్చిందండి. థ్యాంక్ యూ మేడం, మీరు ఇంత అవకాశం ఇచ్చిన మాస్టర్స్కి వినేదానికి ఇంత ఓపికగా చేసుకునే దానికి మన కృతజ్ఞతయాము. థ్యాంక్ యూ.